లోకోఎస్లో మనం సెకండ్ ఫేజ్లో పనిచేస్తున్నాం. ఒక ఎస్హెచ్జి యొక్క కట్ ఆఫ్ మీటింగ్ ఎంట్రీ చేస్తున్నాం. ఇక్కడ మెంబర్ ట్రాన్సాక్షన్స్ చూడవచ్చు. ఫస్ట్ ట్యాబ్ అటెండెన్స్ ట్యాబ్ పైన క్లిక్ చేద్దాం. కట్ ఆఫ్ మీటింగ్ అటెండెన్స్ పేజీ మీ ముందుంది. ఇక్కడ ఎస్హెచ్జి పేరు, మనం సెలెక్ట్ చేసిన డేట్ 26/2024, మీటింగ్ నంబరు 200 ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ అందరి సభ్యుల పేర్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ అటెండెన్స్ ఫిల్ చేయాలి. 200 మీటింగ్లో ఒక్కో సభ్యురాలు ఎన్నిసార్లు మీటింగ్ హాజరైనారని అందరి సభ్యుల హాజరు వేయాలి. 200 మీటింగులు హాజరై ఉండవచ్చు, లేక తక్కువగా అటెండ్ అయి ఉండవచ్చు. దీనికంటే ఎక్కువ వేయరాదు. నేను అందరి సభ్యుల హాజరు వేశాను. సభ్యుల హాజరు ఎక్కువ తక్కువ ఉండవచ్చు. కొత్తగా చేరిన సభ్యురాలి యొక్క హాజరు మీరు ఇక్కడ చూడవచ్చు, తక్కువగా ఉంది కొత్త సభ్యురాలి హాజరు. మిగతా అందరి సభ్యుల హాజరు ఎక్కువగానే ఉంది. అందరి హాజరు ఎంట్రీ చేశాక సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. తర్వాతి ఎంట్రీ చేయడం కోసం మీరు బ్యాక్ బటన్ క్లిక్ చేసి వెళ్ళవచ్చు, లేక ఆరో పైన క్లిక్ చేసి వెళ్ళవచ్చు. నేను బ్యాక్ బటన్ పైన క్లిక్ చేసి వచ్చాను. మెంబర్ అటెండెన్స్కి గ్రీన్ టిక్ వచ్చింది, హాజరు పూర్తయింది. ఇప్పుడు మనం వెళ్దాం మెంబర్ సేవింగ్స్ బటన్కి. మెంబర్ సేవింగ్స్ అందరి నేమ్స్ కనిపిస్తున్నాయి. కంపల్సరీ సేవింగ్, వాలంటరీ సేవింగ్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. 26/2016 నుండి 26/6/2024 వరకు ప్రతి ఒక్క సభ్యురాలి పొదుపు ఎంత ఉంది ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రతి సభ్యురాలి కంపల్సరీ పొదుపు సమ్మరీ షీట్ ద్వారా ఇక్కడ ఎంట్రీ అవుతుంది. ప్రతి సభ్యురాలి పొదుపు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నాను అందరి పొదుపు. ఈ పొదుపు అందరికీ సమానంగా ఉండవచ్చు, లేక ఎవరిదైనా తక్కువగాను ఉండవచ్చు. సంఘం యొక్క పుస్తకాల నుండి లేదా సభ్యురాలి వ్యక్తిగత పాస్బుక్ నుండి పొదుపు తీసుకోవచ్చు. కంపల్సరీ పొదుపుతో పాటు వాలంటరీ పొదుపులు కూడా చేస్తున్నట్లయితే ఎంటర్ చేయవచ్చు. వాలంటరీ పొదుపులు కూడా చేసినట్లయితే ఇక్కడ ఎంట్రీ చేయవచ్చు. సేవ్ చేద్దాం. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ.